తిరుమల లడ్డు మొట్టమొదటిసారిగా ఎవరు చేశారో దాని వెనక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? కళ్యాణం అయ్యంగా అనే తమిళ బ్రాహ్మణుడు తిరుమల ఉత్సవాలలో పాటలు పాడిస్తూ నాట్యాలు చేపిస్తూ ఉండేవాడు. అప్పట్లో తిరుమల లడ్డు బూందితో చేసేవాళ్లు. చూడటానికి మోతిచూరు లడ్డులాగా ఉండేవి. ఆయన ఒకరోజు లడ్డు తింటుండగా ఆయనకి రోజు వచ్చే రుచి ఆ కమ్మతనం రాలేదు. ఏంటి ఇది లడ్డు ఇలా ఉంది అని అనుకుని, అయినా నేను ఏం చేయగలను అని నిద్రపోతాడు. ఆ రోజు రాత్రి ఆయన కలలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక రహస్యమైన ఒక మాట చెబుతాడు. ఆయన వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి వంట చేయడానికి సామాన్లు తెచ్చి ఉదయం వరకు కష్టపడి ఒక లడ్డు చేస్తాడు. ఆ లడ్డు తీసుకొని వెళ్లి అప్పటి రాజుకు తినిపియగా ఆయన కళ్లల్లో నుండి ఆనంద భాష్యాలు వచ్చేస్తాయి. ఆహా, ఏం రుచి అని గట్టిగా అంటాడు. ఇక నుండి స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఇలాంటి లడ్డునే ఇవ్వాలి మరియు స్వామివారికి కూడా ఇదే తినిపియాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ రోజు తేదీ ఆగస్టు 2, 1715 సంవత్సరం. ఈ లడ్డుని వివిధ రకాల పదార్థాలతో చేసేవాళ్లు. వీళ్లు తయారు చేసే కనీసం 15 రోజుల పాటు చెడిపోకుండా ఉండేవి. అప్పట్లో లడ్డు చాలా పెద్దగా ఉండేవి, కాని ఇప్పుడు మరీ ఘోరంగా చిన్న చిన్నగా మార్చేశారు. మీలో ఎవరైనా తిరుమలకు వెళ్లి స్వామివారి లడ్డు తిన్నారా? ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.